పరిశుద్ధుడైన ప్రభుయేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. నూరవ కీర్తన 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. 98వ కీర్తన 4వ వచనం. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోష గానము చేయుడి, కీర్తనలు పాడుడి. స్తుతి స్తుతి ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ప్రకటన 4:11 వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండేది. ఈ సృష్టి మొత్తము ఆయన చిత్తాన్ని బట్టే ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, ప్రభువా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. ఈ సృష్టి అంతటిని సృష్టించినది ఆయన్నే. అందుకే ఆయన బలవంతుడు, జయశీలుడు. నీ చిత్తమును బట్టి అవి ఉండెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం మీద వేసిరి. అవును, ఆయన ప్రభావములు అర్హుడని మరి దూతలు తమ కిరీటములు ఆ సింహాసనం మీద, ఆయన ఉన్న సింహాసనం మీద వారు వేశారు. ఉన్నవాడు అనవాడు నీకే స్తోత్రం. అవును, స్తుతి చేయుట ఎంతో మనకు శ్రేయస్కరము. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. యథార్థవంతులకు శోభస్కరము స్తుతి చేయుట. స్తుతి స్తుతి ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. యెహోవా దృష్టి 34వ కీర్తన 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. అవును, దేవుని దృష్టి ఎప్పుడు నీతిమంతుల మీదనే ఉంటుంది. ఆయన చెవులు వారి మొరలకు, వారి ప్రార్థనకు ఒగ్గి ఉండేవిగా ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాను. అవును, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై, ప్రతి నాలుక దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవచ్చు. దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు ని ఒప్పుకొనచ్చు. ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాను. యేసు క్రీస్తు ప్రభుల వారికి తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. యెహోవా తమకు దేవుడుగా గల జన్యులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. 33వ కీర్తన 12వ వచనము. యెహోవా తమకు దేవుడుగా గల జన్యులు ధన్యులు. ఎవరైతే యెహోవా దేవుడు అని ఒప్పుకుంటారో, ఆయనే మా దేవుడు అంటారు, ఆ జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకొను జనులు. అవును, దేవుడే ఆ జనాంగాన్ని, ఆ జనులను స్వాస్థ్యముగా, ఆస్తిగా ఏర్పరచుకుంటాడు. కాబట్టి ఆ జనులు ధన్యులు అని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును.
సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతి నొందును. అవును, దేవుని నామము స్తుతి నొందగిన 113వ కీర్తన 3వ వచనం. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగిన నామము. అందుకే ఆరాధన ఆరాధన, స్తుతి స్తుతి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. మనం ఎల్లవేళలా దేవుణ్ణి ఆరాధించేవారుగా, ఆయనను స్తుతించేవారుగా, ఆయనను మహిమపరిచేవారుగా ఉండాలి. ఎందుకంటే స్తుతి నొందగలిగిన అర్హుడు ఆయా దేవుడు మాత్రమే. అందుకే దేవుని నామమునికి మహిమ, ఘనత, స్తుతులు మనం ఎల్లప్పుడూ చెల్లించేవారిగా ఉండాలి. అది మనకు శ్రేయస్కరము, అది ఎంతో మనకు శోభస్కరము. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.